ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఈ లోకంలో దేహపరంగా మనం ఎంత బలవంతులమైనను ఆత్మీయంగా మనం చాలా బలహీనులం. నరులు సన్మార్గంలో జీవించడం వారి వశములో లేదన్న విషయాన్ని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. పరిశుద్ధమైన మార్గంలో జీవించాలన్నా, దేవుడు కోరుకున్న రీతిలో మన జీవితాలు ఉండాలన్నా, పాపమాలిన్యము మనకంటుకోకుండా సన్మార్గంలో నడవాలన్నా మనం అత్యధికమైన ఆత్మీయ బలం కలిగి ఉండాలి. ఈ బలం మన ఆలోచనల ద్వారానో, మన ప్రయత్నాల ద్వారానో, మన ప్రయాస ద్వారానో రాదు, కాని దేవుని ఉన్నతమైన కృపా బాహుళ్యము చేతనే పొందుకోగలం. కనుక మనకు సాధ్యపడని పరిస్థితుల్లో ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన పాదముల దగ్గర మోకరించి ప్రార్థించినప్పుడు మనకు కావలసిన ఆత్మీయ బలాన్ని మనకు ధరింపజేసి యథార్థమైన మార్గంలో ఆయనే నడిపిస్తాడు. కనుక ఈ ఆత్మీయ బలాన్ని పొందుకొని ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ఆమేన్.